డిఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యాలని పదే పదే అబద్దాలు ప్రచారం చేస్తున్న ఆ పార్టీకి ప్రజలే రాజకీయ సమాధి కడతారని ప్రభుత్వ విప్ రాయదుర్గ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా డిఎస్సీ పరీక్షలు నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని తెలిపారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ వద్ద ఆధారాలుంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి లోకేష్ విసిరిన సవాల్ను ఎందుకు స్వీకరించడం లేదని ప్రశ్నించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్న మంత్రి నారా లోకేష్ పై నిరాధార ఆరోపణలు చేయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. వైసీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఆందోళనలు డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయనే నిరాధారమైన ఆరోపణలతో చేస్తున్న ఆందోళనలు పూర్తిగా అర్థరహితమైనవి. ఈ ఆందోళనలకు అర్థమే లేదు. 2025 డిఎస్సి అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా ఎలాంటి లోపాలకు తావులేని ఒక మంచి విధానంలో ఈ డిఎస్సి నియామకాలు జరిగాయి. ఈ డిఎస్సి నియామకాల పైన మీరు నిజంగా చర్చించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు నారా లోకేష్ బాబు గారు ఆహ్వానించారు. మరి ఎందుకు ఒప్పుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీ దగ్గర సరుకుంటే, డిఎస్సిలో ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే లోకేష్ బాబు గారితో బహిరంగ చర్చకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సిద్ధపడడం లేదని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు కారు కూతలు కూస్తా ఉన్నారు, మేము చర్చకు వస్తాం. నువ్వెవడు అసలు? నీకేం అర్హత ఉంది? చదువు గురించి మాట్లాడే అర్హత పేర్ని నాని లాంటి వాళ్ళకు ఉంటుందా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికే పేదలు లేకపోతే డిఎస్సి దీనిపైన శ్రద్ధ లేదే. విద్యా వ్యవస్థను 5 ఏళ్ళు నాశనం చేశారే. ప్రభుత్వ పాఠశాలలకు లక్షలాది మంది పేద విద్యార్థులు దూరం అయ్యారే. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంది, ప్రవేశాలు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్సి పైన అవాకులు చవాకులు పేలడం, అభాండాలు వేయడం వైసీపీ దుర్మార్గ ధోరణికి నిదర్శనం. ఈ 16,347 మంది ఉపాధ్యాయులు అత్యంత ప్రతిభావంతులు, రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని ప్రతిభతో ఉద్యోగాన్ని సంపాదించుకున్న వాళ్ళను అవమానించడం కాదా మీరు డిఎస్సి పైన అభాండాలు వేయడం అంటే? ఆ ప్రతిభావంతుల మేధస్సును పరిహసించడం కాదా డిఎస్సి పైన మీరు మాట్లాడడం అంటే? దీనికి ఏం సమాధానం చెప్తారని నేను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఆందోళన చేస్తున్న వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా అభాండాలు వేయడం మానండి, అవాస్తవాలు చెప్పడం మానండి, అసత్య ఆరోపణలు చేయడం మానండి.